వేములవాడ పట్టణంలోని సాయినగర్ మరియు ఉపగడ్డ వీధిలో గల కేరళ మోడల్ స్కూల్ విద్యార్థులు ఆషాఢమాసం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు నిర్వహించే బోనాల పండుగను మంగళవారం రోజున వైభవంగా నిర్వహించారు। ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు పోతురాజులు మరియు అమ్మవారి వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు। యాజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందం బద్దిపోచమ్మ అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు ఎత్తుకొని ఆలయం వరకు డప్పు చప్పుల మధ్య ఆట పాటలతో తీసుకొచ్చి అమ్మవారికి ఘనంగా బోనం సమర్పించారు। ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో నిర్వహించే బోనాల పండుగ యొక్క ప్రాముఖ్యతను వివరించారు। ఆ అమ్మవారి దయతో ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు। Bonatu is an annual festival. All the students and parents supported a lot to complete this program. All the students are supported us and this festival became a big enthusiasm. Thank you. Traditional festival we celebrate every year in Kerala Model School. Kerala Model School values traditional festivals. Bonalu, Badukamma also celebrated last year. So as it is the first festival of this academic year, we are celebrating it with the support of parents, teachers and even students. So this is one of the biggest traditional festival we can say celebrated in Telangana region. So Kerala Model School also is a part of this traditional festival, and we thank everybody, teachers especially, those who have devoted their time for making all this arrangement. Thank you. Telangana సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా నిర్వహించే అతి ముఖ్యమైన పండుగ బోనాల పండుగ। మరి ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ పాడి పంట జిల్లా పశు సంపద అన్నీ కూడా సంరక్షణతో ఉండాలని, అంటే ఆ తల్లి దయ వల్ల అందరూ కూడా బాగుండాలని మరి ఈ పండుగ నిర్వహించుకుంటాం। ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఇది చాలా ఆనవాయితీగా వస్తున్న పండుగ। ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తిభావంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు। అలాగే ఈరోజు మరి వేములవాడ పట్టణంలోని కేరళ మోడల్ స్కూల్స్ ఆధ్వర్యంలో ఉపగడ్డ వీధిలోని కేరళ మోడల్ స్కూల్, అలాగే సాయినగర్ వీధిలో కేరళ మోడల్ స్కూల్ అందరం కలిసి కూడా వేములవాడలో కొలువైన బద్దిపోచమ్మ అమ్మవారికి భక్తి శ్రద్ధతో బోనాలు సమర్పించడానికి వెళ్తున్నాము। ఆ తల్లి కృపా కటాక్షాలతోటి పాడి పంట అన్నీ కూడా సల్లంగా ఉండి విద్యార్థులందరూ కూడా మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని, అలాగే ఆ తల్లి ఆశీర్వాదం అందరిపై ఉండాలని